వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 7వ అధ్యాయము. లూకాసు సువార్త 7వ అధ్యాయం 1 నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమయ్యుండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదా పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలమ్మా, చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ఆయన మీ స్వరాన్ని మేము వినుటకు సహాయం చేయండి, కృప చూపండి. నీ బ్రతికించే వాక్యం, సరిచేసే నీ వాక్యం, మమ్మలను సత్యములకు నడిపించే నీ మాటలు నాయన మాకు అందించండి, కృప చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో లూకాసు సువార్త 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రాంతాలలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మంది రోగులను స్వస్థపరిచి, మరి దయ్యములు పట్టిన వారిని విడిపించి, చనిపోయిన వారిని బ్రతికించిన దాఖలాలు ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో మనకు అర్థమవుతా ఉంది. పరిశుద్ధ గ్రంథములో 7వ అధ్యాయములో ఆయన కపెర్నహూములోనికి వచ్చెను అనే వచనం చదువుకున్నాం. ఆయన కపెర్నహూములోనికి వచ్చెను. కపెర్నహూము అనేది ఒక ముఖ్యమైన పట్టణం. అంటే యేసు ప్రభువారు పరిచర్య చేసిన ప్లేసుల్లో అది ఒక చాలా కీలకమైన పట్టణం. అది ఆయన యెరూషలేములోను, బేతనియాలోను, నజరేతులోను, అలాగే ఆయన కపెర్నహూములో, అలాగూ యెరూషలేము చుట్టుపక్కల ఉన్న అనేక పలు ప్రాంతాల్లో అద్భుతమైన సేవలు అందించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనేకులను పరలోకానికి చేర్చటమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. సత్యంలో నడిపించాలని దేవుడు కోరుకున్నాడు. కనుక అలా సువార్తను ప్రకటించుకుంటూ కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఒక శతాధిపతి తన దాసుని స్వస్థత కొరకు యూదులలోనున్న కొందరు పెద్దల్ని ప్రభు యొద్దకు పంపించాడు. కనుక యూదా మనుషులు, పెద్దలైన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైన మాట అంటున్నారు. 7వ అధ్యాయము 3-4 వచనం. వారు యేసు నొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతని గూర్చి వారిచ్చిన గొప్ప సాక్ష్యం. శతాధిపతి క్రైస్తవుడు కాడు, శతాధిపతి విశ్వాసి, లేకపోతే శతాధిపతి మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధించిన వాడు కాడు. అతడు యూదుడు కూడా కాడు. అతడు ఒక అన్యుడిగా ఉన్న అధికారి, అధికారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఈ శతాధిపతిని గురించి బైబిల్ మనకేం బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథములో? కనుక అతడు నీ వలన మేలు పొందటానికి యోగ్యుడు. ఈ మాటలు యేసుప్రభు శిష్యులు అతని తరఫున మాట్లాడుతున్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన పెద్దలు మాట్లాడుతున్నారు, యూదా పెద్దలు మాట్లాడుతున్నారు. అతడు నీ వలన ఈ మేలు పొందుటకు అతడు ఎలాంటి వాడంట? అతడు యోగ్యుడు. గమనించండి, ఎంతోమంది ప్రభు యొద్దకు వచ్చి, కనికరించు ప్రభువా, స్వస్థపరచనాయన, బ్రతికించనాయన, బాగు చేయనాయన, ఇలాగూ బ్రతిమలాడుకుంటూ దాటి వెళ్ళొద్దు, ఇలాగూ మొరపెట్టుకున్నారు. కానీ నీ వలన మేలు పొందటానికి యోగ్యుడు అని ఒక అద్భుతమైన ప్రశంస పొందుకున్న ఒకే ఒక వ్యక్తి. నీవు ఖచ్చితంగా ఈ వ్యక్తికి మేలు చేయాలి, నీవు ఖచ్చితంగా ఈ వ్యక్తిని, ఇతని ప్రార్థన మీరు ఆలకించాలి, ఇతని దాసుని మీరు బాగు చేయాలి. ఎందుకు అంటే నీ వలన మేలు పొందటానికి ఇతడు ఎలాంటి వాడంట? యోగ్యుడు. దేవుని బిడ్డలుగా మంచి సాక్ష్యం కలిగిన శతాధిపతి ఇతడు. కనుక దేవుని ద్వారా మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు, ప్రజల ద్వారా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రజలు అతని యొక్క విధి విధానాలు గమనించి, అతని యొక్క సత్ప్రవర్తనను గమనించి ప్రభు యొద్దకు వచ్చి అంటున్నారు, నీ వలన మేలు పొందటానికి యోగ్యుడు. మనం కూడా అప్పుడప్పుడు ఎవరికైనా మేలు చేయాలంటే కాస్త ఆలోచన, వీళ్ళు యోగ్యులా కాదా?
వీళ్ళు తగిన వాళ్ళ కాదా, నేను వీరికి డబ్బు ఇవ్వటానికి, నేను వీరికి మాట సహాయం చేయటానికి, నేను వీరికి భోజనం పెట్టడానికి, నేను వీరి భవిష్యత్తును గురించి నేను ఆలోచించటానికి వీరి యోగ్యత ఏంటి, వీరి అర్హత ఏంటి, వీరికున్న మంచితనం ఏంటి? కనుక ఇతరుల పట్ల మనం ఏదైనా సహాయం చేయాలనుకున్నప్పుడు అతని యోగ్యతను మనం పరిశీలిస్తాం, అతని యోగ్యతలను గురించి మనం ఆలోచనలోకి తీసుకుంటా ఉంటాం. ఒకవేళ అతడు యోగ్యుడు కాడనుకోండి, ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటాం. ఇప్పుడు కాదులేండి, నాతో కుదరదులేండి, లేకపోతే మరొకసారి చూద్దాములేండి, ఇలాగ మనము ఏదో ఒక మాటతో ఆ వ్యక్తి నుంచి మనం బయటికి రావడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇతడు యోగ్యత కలిగిన వాడు. ఇతడు ఎలాంటి వాడంట? గమనించండి, శతాధిపతి ఎందుకు దేవుని ద్వారా మేలు పొందటానికి యోగ్యుడు అంటే, అతనిలో ఉన్న మంచి లక్షణం ఏంటి? అతడు ఏ మంచి లక్షణాన్ని కలిగి ఉండటం చేత యోధా పెద్దలు వచ్చి ఈ మాట అన్నారు? ఈ మధ్యాహ్న కాలం అతనిలో ఉన్న శ్రేష్టమైన కొన్ని లక్షణాలు జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము లూకాసు సువార్త. అతనిలో ఉన్న యోగ్యతలేంటి, అతనిని బట్టి ఎందుకు యోధా పెద్దలు ప్రభువుతో అలా సంబోధించారు? 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం, శతాధిపతి యేసుని గూర్చి విని. మొదటి మాట, ఎందుకు అతడు యోగ్యుడయ్యాడంటే, శతాధిపతి ఎవరిని గూర్చి విన్నాడంట? ఎవరిని గూర్చి విన్నాడు? యేసుని గూర్చి విన్నాడు. యేసుని గూర్చి ఎందుకు విన్నాడు? ఇంకొకళ్ళని గూర్చి వినొచ్చుగా. రోగులను బాగు చేయటానికి ఆ దినాల్లో తగిన వైద్యులు ఉన్నారు కదా. అప్పుడప్పుడు మనము బాగు చేసే ఈ వైద్యుల గురించి వింటాం. విజయవాడలో మంచి డాక్టర్ ఉన్నారంట, హైదరాబాద్లో మంచి డాక్టర్ గారు ఉన్నారంట, ఇంకా ఢిల్లీ వెళితే మంచి హాస్పిటల్ ఉన్నదంట. ఇలా మనం వింటూ ఉంటాం. గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అతడు యోగ్యుడు అని యోధా పెద్దలు ఎందుకు అన్నారో ఈ వచనాలు మనకు స్పష్టంగా బోధిస్తున్నాయి. అతడు యేసును గూర్చి విన్నాడు, యేసును గూర్చి వినటానికి ఇష్టపడ్డాడు, యేసును గూర్చి వినటానికి తన మనసును, తన సమయాన్ని, తన హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో గొప్ప యోగ్యత ఏంటి, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ప్రభువును గూర్చి నువ్వు వినాలి, ప్రభువును గూర్చి నువ్వు వినటం నేర్చుకోవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ప్రభువును గూర్చి వినక నష్టపోయారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ప్రభు యొద్ద కూర్చోక నష్టపోయారు. అనేక మంది ప్రభు బోధను అంగీకరించక నష్టపోయారు. అనేక మంది ప్రభు యొక్క మాటలను తిరస్కరించి, నెట్టివేసి, త్రోసివేసి నష్టపోయారు. నష్టపోయిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు సుమా. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వేదాన్ని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ధనవంతులైన వారు ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క బోధలు, మాటలు విని విసర్జించి, త్రోసివేసి, కాదనుకుంటూ, లెక్క చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు అనేకులు ఉన్న ఆ దినాల్లో యూదుడు కాని ఈ వ్యక్తి, శిష్యుడు కాని ఈ వ్యక్తి అన్యుడుగా ఉంటూ లోకపరంగా శతాధిపతిగా ఉన్నత జీవితాన్ని, అద్భుతమైన సంపాదనను, గౌరవాన్ని, అధికారమును కలిగిన ఈ వ్యక్తి ఎవరి గూర్చి వినటానికి ఇష్టపడ్డాడు? యేసును గూర్చి. విశ్వాసులుగా మన జీవితాల్లో ప్రతిరోజు దేవుని గూర్చి వినటం నేర్చుకోవాలి. నీ ఫోన్లో దేవుని గూర్చిన మాటలు ఎక్కువ వినాలి. నీ పుస్తకములో, నీ డైరీలో దేవుని గూర్చిన పదాలు ఎక్కువ ఉండాలి. నీ సంభాషణలో దేవుని గూర్చిన విషయాలు ఎక్కువగా ఉండాలి. దేవుని గూర్చి వినటం మనకు ఆశీర్వాదకరం. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఒక దేశపు రాణి ఒక దేశపు రాజును గూర్చి విన్నదంట. ఎవరో మనకు అర్థమై ఉండొచ్చు. షేబా దేశపు రాణి, చెప్పండి, సొలొమోను గొప్పతనాన్ని గూర్చి విని ఏం చేసింది ఆమె? ఏం చేసిందంట? ఉంటే ఉండనివ్వండి, నాకంటే గొప్పవాడా ఏంటి అనుకున్నదామె. వాస్తవానికి ఒక రాజును గురించి ఒక రాజు విని అంత తొందరగా స్పందించరు. ఎందుకంటే ఏ రాజుకు ఆ రాజే గొప్ప, ఎవరి రాజ్యం వారికే గొప్ప, ఎవరి జీవితం వారికే గొప్ప. మరి ముఖ్యంగా రాజులు లోకమంతా, ప్రజలంతా తనను పొగడాలనుకుంటారే గాని, ప్రపంచమంతా తనను చూడాలనుకుంటారే గాని, ఒక రాజు, ఒక రాణి వెళ్ళి మరొక వ్యక్తిని చూడాలనుకోవటం అసాధ్యం.
అది అంతగా ఇష్టపడని విషయం. కానీ ఎంతో దూరం ప్రయాణం చేసి పనివారమును తీసుకొని విలువైన బహుమానాలు తీసుకొని ఆమె తన దేశమును విడిచి యెరూషలేమునకు వచ్చి సొలొమోను తన మాట ఏంటో తెలుసా? నా రాజ్యములో ఉండగా నిన్ను గూర్చి నేను విన్నది చాలా తక్కువ. అక్కడ నేను విన్నదాన్ని బట్టి నా మనస్సు నిలవక నేను ఖచ్చితంగా ఈ గొప్ప మహనీయుడైన రాజును దర్శించాలి, చూడాలి, అతనితో మాట్లాడాలి, పరిచయం పెట్టుకోవాలి అని నేను ఎంతో కుతూహలముతో బహుమానాలతో నీ వద్దకు వచ్చా. కానీ వచ్చిన తర్వాత ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, నా రాజ్యమందుండగా నా దేశమందుండగా నిన్ను గూర్చి వినినది నేను కొంచెమే. గమనించండి, ఒక శరీర సంబంధమైన రాజును గూర్చి విని ఒక శరీర సంబంధమైన రాణి ఆశ్చర్యపోయిందే, ఈ ఆత్మ సంబంధమైన రాజును గూర్చి నీకు ఆశ్చర్యం కలగటం లేదా? ఈ ఆత్మ సంబంధమైన రాజు యొక్క ప్రేమ, ఈ ఆత్మ సంబంధమైన రాజు యొక్క సహాయం, ఈ ఆత్మ సంబంధమైన రాజు యొక్క క్షమాపణ, ఈ ఆత్మ సంబంధమైన రాజు యొక్క కనికరము, ఇది నీవు వింటున్నప్పుడు నీ హృదయాలు మండాలి, నీ హృదయములు ధ్వనించాలి, నీ హృదయము కదలాలి, నీ హృదయము కృతజ్ఞతా స్తుతులతో నిండిపోవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎందుకు ఇతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు? యూదా పెద్దలు వెళ్ళి శతాధిపతిని గూర్చి ఎందుకు యేసు ప్రభువుతో నీ వలన ఇతడు మేలు పొందటానికి యోగ్యుడన్నారంటే, మొదటి కారణం అతడు యేసుని గూర్చి ఏం చేశాడంట? విన్నాడు. ఇక నుండి వారిని గూర్చి వీరిని గూర్చి పొద్దస్తమానం వినటం కంటే, ఈ పాటలు ఆ మాటలు, ఆ కథలు ఈ కథలు వినటం కంటే ఇక నుండి వాక్యం వినటం నేర్చుకో. ఇక నుండి అయినా పాటలు, దేవుని మాటలు వినటం నేర్చుకో. దేవుని గూర్చిన సంభాషణ హృదయములో పెరగటం నేర్చుకోవాలి. ఎందుకు వినాలి అంటే, పౌలు రోమా పత్రికలో ఒక మాట అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథం రోమీలకు రాసిన పత్రిక 10:17 అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. కనుక వినుట వలన చెప్పండి ఏం కలుగుతుందంట? ఇప్పుడు శతాధిపతి ఎందుకు పంపినట్టు యూదా పెద్దల్ని? విశ్వాసం కలిగింది కదా. ఏమింటే విశ్వాసం కలిగింది? ఆయనను గూర్చిన మాట. పౌలు అంటున్నాడు, మీరు ఏదో లోక సంబంధమైన జ్ఞానాన్ని వినటం ద్వారా మీకు విశ్వాసం రాదు. బ్రతుకు తెరువును గూర్చిన సూత్రాలు వినటం ద్వారా మీకు విశ్వాసం రాదు. అక్కడికి ఇక్కడికి పరిగెత్తడం ద్వారా మీకు విశ్వాసం కలగదు. మీరు వినుట వలన విశ్వాసం కలిగిద్ది. అది కూడా ఏంటంట? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన. అన్ని మాటలు కాదు సుమా. కొన్ని మాటలు నీ దర్శనాన్ని చంపేస్తాయి, కొన్ని మాటలు నీ విశ్వాస యాత్రను ఆర్పివేస్తాయి, కొన్ని మాటలు నీ మనస్సాక్షిని గాయపరుస్తాయి, కొన్ని మాటలు నీ పరిశుద్ధతను చల్లార్చి వేస్తాయి, కొన్ని మాటలు నీ జీవితమును నిరాశకు నిస్పృహలకు తీసుకెళ్తాయి. కానీ యేసుక్రీస్తును గూర్చిన మాటలున్నాయే, ఈ మాటలు నీ విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటుంది? పెంచుతా ఉంటుంది. అన్ని అద్భుతాలకు విశ్వాసమే కారణం కదా. స్వస్థత విశ్వాసం ఉంటే, రక్షణ విశ్వాసము ద్వారా, దేవుని యొక్క మహత్కార్యాలు విశ్వాసము ద్వారా, దేవుని వాగ్దాన ఫలము విశ్వాసము ద్వారా, దేవునితో నడక విశ్వాసము ద్వారా, సంఘ సహవాసము విశ్వాసమును కలిగి ఉండుట. కనుక ప్రతి దానికి విశ్వాసము ముఖ్యమైతే, ఈ విశ్వాసము ముఖ్యమైనప్పుడు ఈ ముఖ్యమైన విశ్వాసానికి మరొకటి ముఖ్యమైనది ఉంది. అదేంటంటే వినుట. చెప్పండి, అదేంటంట? వినుట. కనుక శతాధిపతిలో ఉన్న యోగ్యత ఏంటి? ఎందుకు అతడు దేవుని ద్వారా మేలు పొందటానికి యోగ్యుడు? మొదటి కారణం, అతడు దేవుని గూర్చి విన్నాడు. రెండవది చదువుతారా? లూకాసు వార్త 7వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుంచి 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 5వ వచనం. అతడు మన జనులను ప్రేమించి. చాలు. రెండవ కారణం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యూదా పెద్దలు వచ్చి అంటున్నారు, అతడు మన జనులను ఏం చేశాడంట? అంటే మన జనులను ప్రేమించి. ఆయన ఎవరు కాదు? కాదు, ఆయన యూదుడు కాడు. మన జనులు. అయ్యా, మనం యూదులం కదా, మనకు ధర్మశాస్త్రం ఉన్నది, మనము ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళం, మనము యోధా గోత్రములో దావీదు వంశంలో పుట్టిన వాళ్ళం కదా.
అతడు యోధా గోత్రం కాకపోయినా, అతడు మన జనుడు కాకపోయినా, అతనికి యోధా సాంప్రదాయాలతో సంబంధం లేకపోయినా, అతడు మన జనులను ప్రేమించి. రెండవ అనుభవం, దేవుని ఎదుట ఒక వ్యక్తి యోగ్యమైన వ్యక్తిగా నిలబడేది ఎప్పుడు? ఒక వ్యక్తి దేవుని ద్వారా అద్భుతాన్ని అనుభవించటానికి తనలో ఉండవలసిన యోగ్యత లక్షణం ఏమిటంటే, అతడు ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. అతడు ఏమై ఉండాలంట? అతడు ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. ఈ దినాల్లో అనేక స్థలాలలో, అనేక ప్రాంతాలలో, అనేక సంబంధాలలో, చివరికి కుటుంబాలలో కూడా ప్రేమ లోపాన్ని చూస్తున్నాం. ప్రేమ లేని స్థితిని మనం కనుగొంటున్నాం. ఒకప్పుడున్న గౌరవ మర్యాదలు, ఒకప్పుడున్న ప్రేమ అభిమానాలు ఈ దినాల్లో మనం చూడలేకపోతా ఉన్నాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం ఎందుకు ఇలా తయారైపోయినది, సమాజం మనుషులు ఎందుకు ఇలాగూ మారిపోయారో మత్తయి సువార్తలో రాశాడు. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24:12లో ఇలాగూ రాయబడింది. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? ఒకప్పుడు ఉండేది చల్లారిపోయినది. బావిలో నీళ్లు ఉండేవండి. చాలా మందికి ఈ బావే ఒకప్పుడు ఈ ఊరికి ఆధారం. ఆ బావులు ఇప్పుడు ఎండిపోయినాయి. ఒకప్పుడు ఊరును పోషించిన బావి అది. ఒకప్పుడు ఊరందరికి జవాబు చెప్పగలిగిన మంచి నీళ్ల బావి ఇప్పుడు చుక్క నీరు లేనిదిగా మారిపోయినది. విశ్వాస జీవితము ఆరిపోయేదిగా, వెండిపోయేదిగా ఉండేది కాదు. అది దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. దినదినము ప్రేమతో నింపబడుతూ ఉండాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఎందుకు లేదు ఈ దినాల్లో అంటే, అక్రమము విస్తరించుట చేత. అక్రమం అంటే ఏంటి? ఏది క్రమము కాదో అది అక్రమం. అది విషయం. క్రమము కాని ప్రతిదీ. కొందరు మాట్లాడే క్రమం తెలియదు, అందుకు పాపం వాళ్ళని ఎవరు ప్రేమించరు. కొందరికి పని చేసే క్రమం తెలియదు, అందుకే పనిలో ఫలితం దొరకదు. కొందరికి సహవాసం ఎట్ట చేయాలో క్రమం తెలియదు, అందుకే వారు ఎదగరు. క్రమం తెలిసిన వాళ్ళు ఎలాగుంటారు? ఎలా ప్రేమించాలో, ఎలాగూ పని చేయాలో, ఎలాగూ సంభాషించాలో క్రమము తెలిసిన వాళ్ళుగా, క్రమము కలిగిన వారిగా, క్రమము కలిగిన జీవితాలు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు క్రమశిక్షణ కలిగినవాడు. 5 రొట్టెలు 2 చేపలు విరిచిపెడుతూ కూడా ఆకలితో ఉన్నారు, ఎలా పడితే అలా తినేసేయండి, కూర్చోండి, అక్కడ అక్కడిక్కడ అనలేదు. వారిని క్రమముగా కూర్చుండబెట్టి, పంక్తులుగా కూర్చుండబెట్టి వారికి చక్కగా వడ్డించాడు. క్రమము కలిగిన దేవుడు. వారు 3 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి, ఉపవాస ప్రార్థనలో ఉండి, ఎంతో ఆకలితో ఉండి, వారు హడావుడిగా భోజనం చేస్తూ మిగిలిన ముక్కలు అక్కడక్కడ చెదరదా పడుతూ, యేసుప్రభు అన్నారు కదా, వాటిని మీరు గంపెళ్లకు ఎత్తండి. క్రమము కలిగిన దేవుడు. వ్యర్థం చేయటం ఇష్టపడని దేవుడు. గలిబిలిని ఇష్టపడని దేవుడు. పరిశుద్ధతకు భిన్నంగా ఇష్టపడని దేవుడు. దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా జీవించటం ఇష్టపడని దేవుడు. భోజనం పెట్టమన్న దేవుడయ్యాడు, తిని పడవేసిన ముక్కలు ఎత్తమన్న దేవుడయ్యాడు. కనుక క్రమము కలిగిన దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకు ఈ దినాల్లో ప్రేమ లేదు అంటే, క్రమము అనేకుల ప్రేమ విస్తరించట, అక్రమము విస్తరించుట చేత ప్రేమ ఏమైపోయిందంట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 14వ అధ్యాయం మొదటి 14 మొదటి వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ప్రేమ కలిగిన వాళ్ళకు ఉండాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే మన బిడ్డలను చూడగానే మనకి ఎంతో ప్రేమ. వాళ్ళు నిన్న ఎంతో విసిగించిన వాళ్ళే, రాత్రి ఎంతో ఏడిపించిన వాళ్ళే, నిన్న మొన్న మన మాట వినని వాళ్ళే, కానీ ఉదయం నిద్ర లేవగానే ఆ తల్లి ఆ బిడ్డను చూస్తూ ఎంత ప్రేమనో. దోమ వాలితే ఒప్పుకోదు, ఈగ గుడితే ఒప్పుకోదు. ప్రేమ నిన్ను పనివానిగా చేసిద్ది, పరిచారకురాలుగా మార్చిద్ది. ప్రేమ ఓర్చుకునే వ్యక్తిగా మార్చిద్ది. ప్రేమ సహించుకునే వ్యక్తిగా మార్చిద్ది. ప్రేమ తాళుకునే వ్యక్తిగా చేస్తుంది.
అదే పౌలు కొరింథీ పత్రిక 13 అంటాడు, ప్రేమ ఓర్చుకొనును, తాళుకొనును, అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనమును కోరుకొనదు, డాంబికముగా నడవదు, ప్రేమ కోపపడదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఎన్ని విషయాలు రాశాడు. దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు ఇతడు యోగ్యుడయ్యాడు, దేవుని ద్వారా మేలు పొందటానికి ఈ శతాధిపతి ఎందుకు యోగ్యుడంటే అతడు మన జనులను, చెప్పండి ఏం చేశాడంట, దేవుని బిడ్డగా నీ జీవితంలో నీవు నేను కూడా ప్రేమ కలిగిన వారికి ఉండాలి. మన కుటుంబాలను మొదటగా మనం ప్రేమించాలి. భార్య భర్తను, భర్త భార్యను, ఏవండి తల్లిదండ్రులు బిడ్డలను, బిడ్డలు తల్లిదండ్రులను, అలాగే ప్రతి విశ్వాసి తన సంఘాన్ని, నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తావో నీ స్థానిక, నీ సొంత సంఘాన్ని నీవు అలా ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ లేకపోతే పౌలు ఏమంటాడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటే పనికిరానివాడు. పనికిరాని వస్తువులను మీరు మీ ఇంట్లో ఏం చేస్తారు? బీరువాలో పెడతారా, ఫ్రిడ్జ్లో పెడతారా, డైనింగ్ టేబుల్ మీద అందరికీ అట్రాక్ట్గా ఉండటానికి అలా పెడతారా? పనికిరాని వస్తువులన్నిటికీ ఒక రూమ్ ఉంటుంది, పెద్దిళ్ళు అయితే. అవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఒక టైం వచ్చినప్పుడు వాటన్నిటిని తీసుకెళ్ళి అమ్మేస్తారు. పనికిరాని ఇనప వస్తువులు, పనికిరాని అవి ఇవి అన్ని తీసుకెళ్ళి అందులో పడేస్తాం. మనం పనికిరాని వారం కాదు. నువ్వు పనికొచ్చే వ్యక్తివి, నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తివి, నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తివి. నేను దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సారూప్యంలోకి మార్చబడటం కొరకు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలం. అందుకే పౌలు అంటున్నాడు కదా, ప్రేమ కలిగి ఉండుటకు మీరేం చేయాలి? ప్రయాసపడాలి. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండుట, రోమాపత్రిక చదవండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 13వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ఏం చేయటం అంటే ధర్మశాస్త్రమును బోలెడని ఆజ్ఞలు ఉన్నాయి. ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేసిన వ్యక్తి అవుతున్నావు? నెరవేర్చిన వ్యక్తి అవుతున్నావు. ప్రేమ కలిగి ఉండుట, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఆ ప్రేమ విలియం కేరీ గారికి మన దేశం పట్ల ఉన్నది కాబట్టి అతడు ఎంతో సేవలు అందించాడు. సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి సారవంతమైన, దీవెనకరమైన, ఏమాత్రము అవమానములు లేని తన దేశ వాతావరణమును విడిచిపెట్టి అవమానము, రోగము, మరణ భయము, నష్టము, భయంకరమైన పరిస్థితులు, బిడ్డలు చనిపోవటం, భార్య పిచ్చిదైపోవటం, ఎందుకు ఇకనైనా వెళ్ళొచ్చు కదా మీ దేశానికి, ఆ ఓడెక్కంటే దేశాన్ని నేను ప్రేమిస్తున్నా. దేశాన్ని ప్రేమించినోడు కొడుకు చనిపోతే పాతి పెట్టుకున్నాడు కానీ దేశాన్ని విడవలేదు. దేశాన్ని ప్రేమించిన విలియం కేరీ భార్యకు పిచ్చెక్కితే ఆమెను బాగు చేసుకోవడానికి ప్రయత్నించాడే గాని ప్రజలను తిట్టలేదు, శపించలేదు. దేశాన్ని ప్రేమించిన మదర్ తెరీసా, ఆమె ప్రపంచం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు చీము రక్తం కారుతున్న చూడటానికి అసహ్యమైన వారిని తన యొక్క వస్త్రాలతో హత్తుకున్నదే గాని వారిని త్రోసివేయలేదు. చీచి, ఇలాంటి వాళ్ళకి నేను సేవలు అందించేది అనుకోలేదు ఆమె. అలా అయ్యుంటే ఆమె మదర్గా పిలువబడేది కాదు, కేవలం తెరీసాగానే ఉండేది. ఆమెకు ఒక మంచి గుర్తింపు, ఆమె సేవలు అందించిందంటే ఆమె మదర్ తెరీసాగా మారింది. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఏంటి మన యోగ్యత? ఓ రక్షణ పొందిన సంవత్సరాలు, మారు మనసు పొంది సంవత్సరాలు అయిపోయి, బాప్తిసం తీసుకున్న సంవత్సరాలు అయిపోయినది. ప్రభువు యొక్క వాక్యం చెప్తుంది, లూకాసు వార్త 7 అంటున్నాడు, ఇతడు మీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. కారణం ఏంటంటే మొదట యేసును గూర్చి విన్నాడు, రెండవదిగా చెప్పండి ప్రేమ, తన జనులను ఏం చేశాడంట? ప్రేమించాడు. మూడవది చదవండి, 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వచనం. మరలా అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి. మూడవ అనుభవం ఏంటో తెలుసా? సమాజ మందిరమును తానే కట్టించాడు. మొదటిగా యేసును గూర్చి విన్నాడు, యేసులో దైవత్వమును గూర్చి విన్నాడు, ఆయన ప్రేమను గూర్చి విన్నాడు, ఆయన రక్షణను గూర్చి విన్నాడు. రెండవదిగా అతడు తన జనులను ప్రేమించటం నేర్చుకున్నాడు. మూడవదిగా జనుల కొరకు ఏం చేశాడంట? సమాజ మందిరం. ఈరోజు ఎలాగూ మందిరాలు, చర్చెస్ ఎలాగున్నాయో
ఆ దినాల్లో సమాజ మందిరాలు ఉండేవి. ప్రత్యేకంగా మందిరం అంటూ ఇంకా వారు కూడుకోక మునుపు ముందు సమాజ మందిరాల్లో వారు మొదట కూడుకునేవారు. ఈ సమాజ మందిరాల్లో కూడుకొని అక్కడే దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు, ప్రార్థనలు కూడా చేసుకునేవారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, యూదుడు కాని ఈ వ్యక్తి, గమనించారా, యూదా ప్రజల యొక్క జీవితాలలో ఏది అవసరమయ్యున్నదో, యూదా మనుషులకు ఏది ప్రాముఖ్యమో దాన్ని ఎరిగి గుర్తించి దాన్ని ఏం చేశాడంట, తానే. ఎంత మంచి మాట. కనుక అతడు దేవుని పని పట్ల సమర్పణ హృదయం కలిగిన వాడు. ఎందుకు ఇతడు దేవుని ద్వారా మేలు పొందడానికి యోగ్యుడంటే, అతడు దేవుని గూర్చి వినటానికి ఇష్టపడ్డాడు. 2, దేవుని ప్రజలను ప్రేమించటానికి ఇష్టపడ్డాడు. 3, దేవుని సమాజ మందిరమును చెప్పండి తానే ఏం చేశాడంట, తానే కట్టించాడు. ఊరికి అవుతుందా సమాజ మందిరం కట్టడం? ఏమండి, మన ఇంట్లో ఒక చిన్న కిచెన్ కట్టాలంటే ఊరికి అవుతుందా? కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలని ఉంది, ఊరికి అవుతుందా? చెప్పండి. ఇంటి పైన పెట్టగోడ కట్టాలండి, ఊరికి అవుతుందా? సమాజ మందిరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ప్లాన్ చేసుకోవాలి? టైం హెచ్చించాలి, డబ్బును హెచ్చించాలి, ఇంజనీర్ని పిలుచుకోవాలి, ప్లాన్ చేయాలి, యూదా మనుషులతో మాట్లాడాలి, వాళ్ళ సమాజ మందిరం ఏ మోడల్లో ఉండాలో అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇంత అవసరమా ఈయనకి? ఇంత అవసరమా చెప్పండి? పోనీ అతడు విశ్వాసినా, యూదుడా, మోషే ధర్మశాస్త్రాన్ని చదివినవాడా, వెంబడించేవాడా? యూదుడు కాని వ్యక్తి, లోకములో ఆరితేరిన వ్యక్తి, ధనము కలిగిన వ్యక్తి, అధికారము కలిగిన వ్యక్తి, సుఖాల మధ్య బ్రతుకుతుండవలసిన వాడు, తన ఎంజాయ్ ఏంటో తాను చేసుకోవలసిన వాడు, తినుచు త్రాగుచు బ్రతికిన ధనవంతుల్లో ఇతడు కూడా ఒక ధనవంతుడిగా ఉండవలసిన వాడు. వాటన్నిటిని పక్కన పెట్టి ఎవరి గురించి ఆలోచన చేశాడు? ఎవరి గురించి? యూదుడు కానివాడు యూదుల కొరకు, యూదుడు కానివాడు యూదుల సమాజ మందిరమును గురించి ఆలోచన చేస్తే యూదుడైన వాడు ఇంకెంత ఆలోచించాలి? క్రైస్తవుడైన వాడు, విశ్వాసి అయిన వ్యక్తి ఆయన మందిరమును గురించి ఎంత ఆలోచించాలి? దేవుని వాక్యం చెప్తుంది, ఆయనే ఏం చేశాడంట, ఆ ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన, నాకేమీ ఆలోచన రావటం లేదు అనకూడదు. ఆలోచన లేకుండా ఉంటాయా చెప్పండి? కొందరిని చూసినప్పుడు చాలా అమాయకంగా కనపడతారు. మేము కూడా మోసపోతాం, చాలా అసలు వీళ్ళకి అసలు ఏమీ తెలియదని. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తుంటే బాబు ఇంత తెలివిడికి ఎలాగొచ్చింది అనిపించింది. అంటే భౌతికంగా కనిపించినంత అమాయకత్వం లోపల లేదు అని కదా దాని అర్థం. భౌతికంగా కనిపించే అంత తెలివి తక్కువతనం లోపల లేదని కదా దాని అర్థం. మరెందుకు అతడు ఉపయోగించలేదంటే ఇష్టం లేదు. దేవుని మందిర విషయమై, దేవుని పని విషయమై అమాయకులు, లోక విషయమై పండితులు, లోక విషయమై జ్ఞానులు. దేవుని వాక్యం మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో అతడే దేవుని మందిరమును ఏం చేశాడంట, కట్టించి తానే సమాజ మందిరమును కట్టించడానికి తాను ఇష్టపడ్డాడు, సమర్పించుకున్నాడు, పనిచేశాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సమర్పణ కలిగిన వ్యక్తి, సమర్పణ జీవితమును కలిగిన వ్యక్తి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఇవ్వటము ద్వారా అర్థం ఏంటంటే ఘనపరచుము. ఎవరిని ఘనపరచుము? ఇప్పుడు సమాజ మందిరముకు ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఎవరిని ఘనపరచాలనుకున్నాడు చెప్పండి? ఎవరిని ఘనపరచాలనుకున్నాడు? దేవుణ్ణి ఘనపరచటం. కేవలం పాటలతో మాటలతో ఆరాధనతోనే కాదు, క్రియలతో నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. అన్ని మనకు ఆయనే ఇచ్చాడు కదా. మనము తినేది, త్రాగేది, ధరించేది. ఆ పాటలో ఉంటుంది కదా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. పాట పాడుకుంటాం. కనుక నీ ధనము నీ ఘనము. ఘనము అంటే నీ గౌరవం, మర్యాద, స్టేటస్, హోదా. కొందరు అంటారు నా స్టేటస్ ఏంటో తెలుసా? ఎవరిచ్చారో తెలియదు, అది విషయం. ధనము ఘనము కనుక సమస్తము ప్రభు ఇచ్చాడు. అయితే ఇప్పుడు దేవునికి ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది? 3వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాబడిలో అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను.
దాని మీనింగ్ అది. ఘనపరచటం, దేవునికి ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే దయ కాదు, ఏదో మరి నేను ఇవ్వకపోతే ఎలా కాదు, కాదు. జాలి, దయ, కనికరములు కాదు సుమా. నిన్ను దేవుడు రక్షించుకున్నాడు, ఘనపరిచాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, ఘనపరిచాడు. దేవుడు నీ తల పైకెత్తాడు, నిన్ను ఘనపరిచాడు. ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు అనేకుల మధ్య దీవెనగా పెట్టాడు, ఘనపరిచాడు. ఇప్పుడు నీవు కూడా ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆయన ఏం చేయాలంట? ఘనపరచాలి. సామెతల్లో యొక్క మహాజ్ఞాని ఆ సొలొమోను తన సామెతల్లో అంటున్నాడు ఈ మాట. కనుక నీ రాబడిలో ప్రథమ ఫలమును, ఆస్తిలో భాగమునిచ్చి నీవు యెహోవాను ఘనపరచు. దావీదు ఆశపడ్డాడు సొలొమోను మందిరాన్ని. చెప్పండి, ఏం చేశాడంట? అద్భుతమైన మందిరాన్ని సొలొమోను నిర్మించాడు. అనేకులు ఆరాధించారు, అనేకులు ప్రభువును సేవించారు, అనేకులు దేవుని స్వరాన్ని అక్కడ విన్నారు, మేలు పొందుకున్నారు. దేవుడు అంటాడు కదా, ఇదిగో ఈ కట్టబడని మందిరములో మీరు నా తట్టు తిరిగి ప్రార్థన చేసి చెడు మార్గములు విడిచి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది నన్ను వెదికినట్లయితే ఆకాశమునందుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును, అది ఆ స్థలానికి ఇచ్చిన విలువ. దేవుడు నేను వింటా, నేను చూస్తా, నేను సహాయపడతా, నేను క్షమిస్తా. మీ దేశమును పాడు చేసేది, మీ పంటలను పాడు చేసేవి, కుటుంబాన్ని పాడు చేసేవి, మీ యొక్క గౌరవాన్ని, విలువను, మర్యాదను పాడు చేసే వాటి విషయమై నేను పోరాడుతాను. అంటే దేవుని మందిరము కట్టబడిన తరువాత దేవుడు వారికి ఇస్తున్న ప్రామిస్ ఇది. బైబిల్లో రాయబడింది, ఎందుకయ్యా శతాధిపతికి మేలు చేయాలి అంటే అతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. ఏంటి ఆయన యోగ్యత? మూడవది ఏంటంట? మొదటిది ఏంటి? ఆయన యేసును గూర్చి విన్నాడు. రెండవదిగా ఆయన జనులను ప్రేమించాడు. మూడవదిగా సమాజ మందిరమును తానే సమర్పణ జీవితమును, చెప్పండి, ఏం కలిగిన వాడంట? సమర్పణ జీవితమును కలిగిన వాడుకున్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునే ముందు నీవు సమర్పణ కలిగిన బిడ్డగా ఉండటం నేర్చుకో. సమర్పణ జీవితమును అలవాటు చేసుకో. సమర్పణ జీవితమును నాకు ఇవ్వు ప్రభువా అని ప్రభువును అడగటం మనము నేర్చుకోవాలి. ప్రభువుని అడుగుతాం, ప్రభా నాకు ఇవ్వు, అది చేయి, ఇది చేయి అని ఎంత ఆశతో బ్రతిమలాడుకుంటావో అలాగే నేను కూడా ఇచ్చే వ్యక్తిగా చెయ్యి, చేసే వ్యక్తిగా చెయ్యి, ఉండే వ్యక్తిగా చెయ్యి, నిలిచే వ్యక్తిగా చెయ్యి, నడిచే వ్యక్తిగా చెయ్యి, నిలబడే వ్యక్తిగా చెయ్యి, నన్ను స్థిరపరచు. ఇలాగూ ప్రభువుని అడగాలి. ఉదయకాలం మొదటి వర్తమానంలో మీరు విన్నారు కదా, దావీదు ఏమన్నాడో తెలుసా? పాపమును బట్టి ఒకవేళ శిక్ష నా మీదకి వస్తే నా పాపమును బట్టి శిక్ష రానివ్వు అని ప్రార్థన చేశాడు. ఎవరైనా చేస్తారా? 7వ కీర్తన, నా దోషమును బట్టి ఒకవేళ నా శత్రువులు నా మీదికి లేచినట్లయితే లేవనీయు ప్రభువా, పర్వాలేదు నాయనా, ఎందుకంటే దోషం నాదే కదా. యథార్థమైన హృదయముతో ప్రభువును ఆరాధించటం, యథార్థమైన హృదయముతో ప్రభువును సేవించటం, యథార్థమైన హృదయముతో ప్రభువును వెంబడించటం. ఇతడు యూదుడు కాకపోయినా దేవుని ప్రజల కొరకు సమాజ మందిరమును, మూడవది సమర్పణ కలిగిన బిడ్డలుగా బ్రతకట. 4వది చదవండి, ఎందుకు అతడు దేవుని వలన మేలు పొందుటకు ఎందుకు యోగ్యుడో 4వ కారణం. 6వ వచనం 7వ వచనం. 6వ వచనం నుంచి, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎంత అద్భుతమైన తగ్గింపు జీవితం. శతాధిపతి యొద్దకు ప్రభు వస్తూ ఉంటే అతడు అలాగే పట్టు పరుపులు మంచాల మీద కూర్చొని, అతని యొక్క సింహాసనం లాంటి కుర్చీ మీద కూర్చొని, అతని హోందాతనముగా గంభీరంగా కూర్చొని యేసు ప్రభు లోపలికి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు సడన్ గా లేచి ప్రైజ్ లాడు ప్రభువా అనలేదు. అతడు ఎదురొచ్చి అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుని కాదు. యేసుని గూర్చి విని, దేవుని ప్రజలను ప్రేమించి, దేవుని ప్రజలకు సమాజ మందిరాన్ని కట్టించి, నేను పాత్రుని కాదు. ఎంత గ్రహింపండి! ఇన్ని సమర్పణ జీవితం కలిగుండి, ఇంత మంచి లక్షణం కలిగుండి, ఇంత యథార్థత కలిగుండి, ఇంత విశ్వాసపు నడక తన జీవితంలో పుష్కలంగా అది ఉట్టి పడుతున్నప్పటికీ కూడా తనేమంటున్నాడు తెలుసా? నేను పాత్రుని కాదయ్యా, నేను పాత్రుని కాదు.
ఎంతగా తగ్గించుకుంటున్నాడు. మంచి చేసి కూడా, సమర్పణ జీవితాన్ని కలిగి ఉండి కూడా, ప్రేమతో హృదయమును నింపుకొని కూడా, అతడు దేవుని మాటలు వినటానికి, దేవుని గురించి వినటానికి ఇష్టపడిన వ్యక్తి అయ్యుండి కూడా తను అంటున్నాడు, నాలో ఏ మంచి ఉంది నాయన, నాలో ఏ విశ్వాసం ఉన్నది నాయన, నాలో ఏ త్యాగం సమర్పణ ఉన్నది నాయన, నీలాంటి దేవుడు, నీలాంటి మహనీయుడు, నీలాంటి సర్వశక్తిమంతుడు, నీలాంటి పరిశుద్ధుడు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను. బహు తగ్గింపు కలిగిన అధిపతి. సర్వసాధారణంగా అధికారం కలిగిన వాళ్ళల్లో చాలామంది ఉంటారు తగ్గింపు కలిగిన వాళ్ళు. ఎక్కువగా ఒకవేళ నీవు తగ్గించుకోవాలనే మనసు నీకున్నా ఈ అధికారం ఏం చేస్తూ ఉంటుంది, నువ్వంటే ఎవరు అనుకుంటున్నావు, కదిలిస్తూ ఉంటుంది. ఈ అధికారమును ఆనుకొని ఉన్న స్నేహం, ఈ అధికారమును ఆనుకొని ఉన్న ధనం, ఈ అధికారమును ఆనుకొని ఉన్న పలుకుబడి, ఈ అధికారమును ఆనుకొని ఉన్న సమాజంలో ఉన్న గుర్తింపు తగ్గింపునిస్తుందా? చెప్పండి, తగ్గింపునిస్తుందా? కనుక తగ్గింపుకు ఏది గొడ్డలి పెట్టుగా ఉంటుందో ఆ అధికారము తన జీవితములో ఉండి కూడా, ఆ ధనధాన్యములు సర్వసమృద్ధి ఉండి కూడా తాను ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనములో, 7వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు నాయన, నీవు నడుచుకుంటూ రావటం ఏంటి నాయన, నీవు చెమటలు కక్కుంటూ రావటం ఏంటి నాయన, నేను చెప్పగా నీవు రావటం ఏంటి నాయన, నీవు నా ఇంటికి రావటానికి నేను ఏం కాదంటున్నాడు. దేవుని బిడ్డగా తగ్గింపు కలిగిన వారిగా విశ్వాసులు బ్రతకాలి. తగ్గింపు నేర్చుకోవాలి. చిన్నవారు పెద్దవారిని ఎదుట తగ్గించుకోవటం, బిడ్డలు తల్లిదండ్రులు ఎదుట తగ్గించుకోవటం, దేవుని ప్రజలు ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, ఘనత విషయంలో ఎదుటి వాడిని నీకంటే గొప్ప వ్యక్తిగా చూడటం. కనుక ఇది అలవాటు చేసుకోవాలి. లోకం ఇది నేర్పకపోవచ్చు కానీ దేవుడైతే దీన్ని అంగీకరిస్తాడు. దేవుడు దీన్ని కోరుకుంటున్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికే బాప్తిసం ఇచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? యోహాను. ఆయన ఏమన్నాడో తెలుసా? రండి మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను. యోహాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను, మామూలుగా భౌతికంగా చెప్పాలంటే స్త్రీలు కనిన పిల్లల్లో యోహాను కంటే గొప్పవాడు. అది ఆయన యొక్క స్థితి. ఆయనకేం లేకపోలేదు, ఆయన గొప్ప సాక్ష్యం. పుట్టినది మొదలుకొని దేవుని ఆత్మచేత పెరిగిన గొప్ప దైవజనుడు, ప్రవక్తగా పిలువబడ్డాడు. యోహాను ప్రసంగాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా, సూటిగా, దాటిగా, పాపమును ఏమాత్రం ఉపేక్షించకుండా ఉండే అద్భుతమైన ప్రసంగాలు. అందుకే అతడు ఎన్నో యోగ్యతలు కలిగినోడై ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుకున్నాడు. అయితే అతడు ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తుకు లోకరక్షకుడైన ప్రభుకి బాప్తిసం ఇస్తున్న గొప్ప యోగ్యత కలిగిన వాడై ఉండి కూడా ఏమన్నాడంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. యోహాను తన వెనక వచ్చుచున్న వ్యక్తిని లోకానికి తెలియజేశాడు. తన వెనుకున్నాడు కాబట్టి, నేను ముందున్నాను కాబట్టి, నేను గొప్పోడిని, ముందోడిని, పెద్దోడిని, నన్ను గుర్తించు, గౌరవించు, అబ్బాయి అలాంటి యోహానుకు లేవు. ఆత్మీయులకు అలాంటివి ఉండవు. అలాంటి మర్యాదలు ఆత్మీయులకు ఉండవు. వారు వయసును బట్టి కాదు, వారు ఆత్మీయతను బట్టి గౌరవించుకుంటూ వెళ్ళిపోతారు, ఆత్మీయతను బట్టి మర్యాదిస్తుంటారు, ఆత్మీయతను బట్టి భయపడతా ఉంటారు. కనుక వెనక వచ్చుచున్న యేసును బట్టి ఆ యోహాను ఏమన్నాడు తెలుసా? అతని చెప్పుల మోయుటకైనను, మరొక సందర్భంలో అతని చెప్పుల వారు విప్పుటకైనను, తన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్తున్నాడు. భక్తులందరూ తగ్గించుకున్న వారే. ఈరోజు విశ్వాసిగా రక్షణ పొందిన నా జీవితంలో కూడా పిల్లరా తగ్గింపు కలిగిన వారికి ఉందాం. బిడ్డలకు కూడా చెప్పాలి, తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి, ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి. వారు వినే వరకు చెప్పాలి, మారే వరకు చెప్పాలి. చీకి వీళ్ళింతే అని వదిలేయకూడదు. అవి ముఖ్యమైన విషయాలు.
వారి జీవితానికి అవి చాలా అవసరం, వారి భవిష్యత్తుకు అవి చాలా అవసరం, వారి దీవెనకరంగా బ్రతకడానికి అవి అవసరం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం కదా, ఈ శతాధిపతి ఏమంటున్నాడు చెప్పండి, ఏమంటున్నాడు? నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను అర్హుడను కాను. పిల్లరా, ప్రవక్తలు, శిష్యులు, బోధకులు, సేవకులు, న్యాయాధిపతులు, రాజులు అనేకులే కాదు, సాక్షాత్తు లోక రక్షకుడైన యేసుప్రభువు వారు కూడా ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన గిన్నెలో నీళ్లు తీసుకొచ్చి తన యొక్క రుమాలును నడుము కట్టుకొని చెప్పండి ఏం చేశాడంట? శిష్యుల పాదములు కడిగాడు. వారి పాదాలు కడగటానికి ఆయన ముందుకొచ్చాడు. ప్రపంచంలో ఉన్న గురువులుగా పిలువబడిన వాళ్ళందరూ కూడా శిష్యుల చేత పాదాలు కడిగించుకున్న వాళ్ళే. ప్రపంచ గురువులందరూ కూడా శిష్యుల చేత ఏం చేశారు? సేవలు అందుకున్నారు, పాదాలు కడిగించుకున్నాడు. ఒకే ఒక గురువు రివర్స్, శిష్యుల పాదాలు కడిగాడు. అందుకే ఈయన లాంటి తగ్గింపును ఎక్కడ చూడలేవు, ఈయన లాంటి విధేయత, పరిశుద్ధత మనం ఎక్కడ కనుగొనలేం. కనుక ఇలాంటి మంచి మనసు చెప్పండి ఎవరు కలిగి ఉన్నారంట? ఎవరు కలిగి ఉన్నారు? శతాధిపతి ఏం కలిగి ఉన్నాడు? గొప్ప ప్రార్థన చేసే ముందు తగ్గింపు కలిగి ఉన్నావా? దేనిని బట్టి అయినా అతిశయిస్తున్నావా? మనకున్న దాన్ని బట్టి మనం అతిశయించడానికి తగిన వాళ్ళం కాదు. మనకున్నవి ఎప్పుడు మనకు శాశ్వతం కాదు, మనకున్నవారు ఎప్పుడు మనకు శాశ్వతం కాదు. మనకున్న జ్ఞానము ఈ రోజు ఉంటుంది, రేపు అందచందాలు ఈ రోజు ఉంటే రేపు పోతాయి. స్నేహితులు ఈ రోజు స్నేహితులు, రేపు శత్రువులు. ఈ రోజున్న పెద్ద కుటుంబం రేపు ఒంటరి వ్యక్తిగా మారిపోయే పరిస్థితి. ఈ రోజున్న పేరు ప్రఖ్యాతులు రేపు అవమానాలకు దారి తీయొచ్చు. లోక ఘనతలు, మర్యాదలు, మమకారాలు ఇవన్నీ కూడా ఒక దినము శూన్యమైపోతాయి. కనుక అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలన్నాడు పౌలు? ఎవరిని బట్టి? ప్రభువును బట్టి. కొందరు తమ గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు. మనమైతే ఎవరిని బట్టి అతిశయించాలి? భూమి ఆకాశములు సృజించి భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయముల చేత సమస్తమును జరిగించుచున్న దేవుని బట్టి మనం ఏం చేయాలంట? నా అతిశయం దేవుడేనండి, నన్ను రక్షించుకున్నాడండి, ఇంకా అంతకు మించి ఇంకేమి లేదు, ఇక అన్ని తర్వాతయే. ఏమో నీ ఘనత ఏంటి కారణం? నీ సంతోషానికి రహస్యం ఏంటి? నీ గౌరవానికి, నీ మర్యాదకు సూత్రం ఏంటంటే అది ఇది వారు వీరు ఇలాంటి చెప్పకూడదు. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా ఘనత, నా గౌరవం, నా మర్యాద, నా యొక్క సమస్తం దేవుడే. ఈ స్థితిలోకి విశ్వాసి రావాలి. కనుక శతాధిపతిని గూర్చి యోధా పెద్దలు అంటున్నారు, నీ వలన అతడు మేలు పొందుటకు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడంటే మొదటిగా అతడు యేసును గూర్చి విన్నవాడు, రెండవదిగా దేవుని ప్రజలను ప్రేమించినవాడు, మూడవదిగా దేవుని ప్రజల కొరకు సమాజ మందిరమును కట్టినవాడు, నాలుగవదిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. 5వది చదివి ప్రార్థన చేస్తాను. చదవండి. లూకాసు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి తమ వెంట వచ్చుచున్న జన సమూహము వైపు చూచి తిరిగి, ఇశ్రాయేలీలలోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని దేవుడే ఆశ్చర్యపడ్డాడు. యేసు ప్రభు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారందరిని చూసి తిరిగి, అంటే ఇలాగ ప్రభు వస్తున్నారు, ఆయన వెనక శిష్యులు, ఆ వెనక సామాన్యులు, ఇలా ఒక గుంపులాగా వస్తున్నారు. ఈ లోపు కబురు రానే వచ్చింది. ఏమని? అయ్యా మీరు రావటానికి ఆయన యోగ్యుడు కాదంట, మీరు వచ్చి ఆ ఇంట్లో ఇలా నడుచుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి పని చేయడానికి నేను అర్హును కాదని చెప్పమన్నాడయ్యా అనగానే ఇలా నడుస్తున్న ప్రభు ఒక్కసారి ఇలా తిరిగాడు. ఆ సమూహంలో శిష్యులు ఉన్నారు, ఆ సమూహంలో సీనియర్లు, జూనియర్లు ఉన్నారు, ఆ సమూహంలో ఏళ్ల తరబడి ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ఆ సమూహంలో అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాక్యం ఎరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని చూసి ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయిల్లో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదు. ఆశ్చర్యపడి యేసుక్రీస్తును గూర్చి ప్రవక్త యెషయా
ప్రవచనాత్మక ఒక మాట అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టాను అని చెప్తూ ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడే ఇక్కడ ఆశ్చర్యపడ్డాడు. అరే నేనే ఆశ్చర్యకరుణ్ణి, ఆశ్చర్యకరునికి ఆశ్చర్యాన్ని పుట్టించాడు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపడుతున్నాడు. ఆశ్చర్యపడి తన వెనక వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో కూడా నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదు అంటే ఆయన ఎవరు కాదు, ఆయన ఎవరు కాదని ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలు కాని వ్యక్తిలో ఎంత విశ్వాసం ఉందో తెలుసా? ఇశ్రాయేలీయుడని చెప్పుకుంటున్న వ్యక్తిలో కూడా లేనంత గొప్ప విశ్వాసం. ప్రభువుని అడుగు, ప్రభువా ఈ విశ్వాసం నాకెందుకు ఉండకూడదు నాయన? విశ్వాసము లేని వారిని బట్టి దేవుడు దుఃఖపడ్డాడు. విశ్వాసము లేని వారిని ప్రభు గద్దించాడు. విశ్వాసం లేని వారిని ఏమన్నాడు తెలుసా? విశ్వాసము లేని మూర్ఖ. ఏ తరం అంట వాళ్ళు? మూర్ఖ తరం. అన్ని ఇవ్వగలిగిన నన్ను నమ్మకుండా మోసం చేసే లోకాన్ని నమ్మే మూర్ఖ తరం వారలారా. సమస్తమును ఇవ్వగలిగిన నన్ను నమ్మకుండా ప్రాణాత్మ దేహాలను నమ్ముకుంటున్న మూర్ఖతరం వారలారా. భవిష్యత్తును ఇచ్చే నన్ను నమ్మకుండా తమ సొంత తెలివితేటలను టాలెంట్లు నమ్ముకునే మూర్ఖతరం వారలారా. ఎంతకాలం మీతో ఉంటా? ఎంతకాలం మిమ్మల్ని నేను సహిస్తాను? ఎంతకాలం నేను సహించుకుంటాను? కనుక ఇశ్రాయేలు ప్రజలలో లేనంత గొప్ప విశ్వాసం ఎవరు కలిగి ఉన్నారంట? దేవుని బిడ్డగా ఈ మధ్యాహ్న కాలం ప్రభువా గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా నన్ను వచ్చాయి. నా కుమార్తెకు మంచి విశ్వాసాన్ని నేర్పు, నా కుమారునికి మంచి విశ్వాసాన్ని నేర్పు, నా కుటుంబానికి విశ్వాసాన్ని నేర్పు. ప్రభువుని అడగాలి, ప్రభువా విశ్వాసం కలిగిన కుటుంబంగా మా కుటుంబాన్ని చేయనైనా. విశ్వాసం ఉంటేనే విజయం, విశ్వాసం ఉంటేనే అద్భుతాలు, విశ్వాసం ఉంటేనే. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతూ ఉంటే వారు విశ్వాసము ద్వారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనాలను ఏం చేశారంట? విశ్వాసము ఉంటే పారదురాలగలుగుతావు, జయాన్ని పొందగలుగుతావు, అనేకులను సంపాదించగలుగుతావు, కుటుంబాలు అద్భుతాలు చూడగలుగుతావు, వాగ్దాన ఫలాలు అనుభవించగలుగుతారు. అనేక మంది భక్తులలో జీవించారని పౌలు హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు. ఈరోజు ప్రభువా ఏదో ఒక కార్యముతో నా విశ్వాసం స్టాప్ అయ్యకూడదు, ఏదో ఒక మేలుతో నా విశ్వాసం ఆగిపోకూడదు. నా విశ్వాసం కొనసాగాలి. నా విశ్వాసము మోకాళ్ళ లోతుకు, నా విశ్వాసము మొలల లోతుకు, నా విశ్వాసం నడువు లోతుకు, నా విశ్వాసము మునిగి తేలే వరకు నేను విశ్వాసములు ఎదుగుతూ ఉండాలి. నాకు సహాయం చేయని ప్రభువుని అడిగితే ఎంత మేలు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులలో కూడా లేని విశ్వాసం ఎవరిలో చూశాడంట? ఏమన్నాడు ప్రభు? ఇప్పుడు చదవండి. ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 7వ అధ్యాయం 10వ వచనం, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడయ్యుండుట. 9వ వచనములో, ఇశ్రాయేలీలోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు ఆ చెప్పిన వారు ఇంటికి వచ్చే లోపే ఏం జరిగింది చెప్పండి? ప్రభువా నీవు రావటానికి పాత్రుడు కాడంట, నేను యోగ్యుడు కానని చెప్తున్నాడు. ఆ కబురు తీసుకెళ్లారు. ప్రభు వాళ్ళతో స్పందించాడు. వాళ్ళు ఇంటికి వచ్చే లోపే దేవుని ప్రభావము వారి కంటే ముందుగా, వేడుకొన్న వారి కంటే ముందుగా, బ్రతిమలాడిన వారి కంటే ముందుగా దేవుడు ఆ రోగి దగ్గరకు, పక్షవాయం కలిగిన వాని యొద్దకు, బలహీనుని యొద్దకు వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేశాడంట? దేవుడు నిన్ను బాగు చేసేవాడు, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఇష్టం కలిగిన వాడు, బిడ్డలను బాగు చేయడానికి ఇష్టం కలిగిన వాడు, మన తలరాత్రులు బాగు చేయగలిగిన వాడు, మన పరిస్థితులు బాగు చేయగలిగిన వాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈయన సమస్తమును బాగుగా చేసే సమస్తం. ఆ సమస్తములో నీ అవసరాలు ఉన్నాయి, ఆ సమస్తములో నీ కుటుంబం ఉన్నది, ఆ సమస్తములో దేవుడు నీ బిడ్డలను చూస్తున్నాడు, ఆ సమస్తములో దేవుడు ఈ సంఘాన్ని చూస్తున్నాడు. ఆయన సమస్తమును ఏం చేయగలిగిన వాడంట? మోకరించు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా
ఇంత గొప్ప అనుభవాన్ని నేను కోల్పోకూడదయ్యా. ఇంత గొప్ప అనుభవంలో నేను బ్రతకాలి నాయనా. ఈ శతాధిపతికి ఉన్న 4 గంటల అనుభవాన్ని నేను కూడా కలిగి ఉంటానయ్యా. నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువు నిన్ను కనికరిస్తాడు. ఆయన నిన్ను బాగు చేసే దేవుడు. ఎందుకు నీవు నేను కూడా ఈ 4 అంతుల అనుభవం కలిగి ఉండాలి? 5 అంతుల అనుభవం ఎందుకు కలిగి ఉండాలంటే ఆయన నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన పరిస్థితులను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ జీవితమును బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీవు కలిగిన ప్రణాళిక కంటే గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. ఇది నువ్వు పొందుకోవాలంటే ఈ 4 అంతల 5 అంతల అనుభవంలోకి నీవు రాక తప్పదు. ఈ 5 అంతల అనుభవంలోకి నీవు రావాలి. ఈ రోజు నుంచే ఆయన యేసుని గురించి వినటం నేర్చుకో. వాక్యాలు వినటం నేర్చుకో. ఈ రోజు నుంచి ప్రేమ కలిగి ఉండటం నేర్చుకో. ఈ రోజు నుంచే సమర్పణ జీవితాన్ని కలిగి ఉండటం నేర్చుకో. ఈ రోజు నుంచి నీ జీవితంలో నీవు తగ్గింపు కలిగి ఉండటం నేర్చుకో. ఈ రోజు నుంచే దేవుడు నీ జీవితంలో అద్భుతం ప్రారంభిస్తాడు. ఈ రోజు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపములు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ రోగములు కుదర్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అవమానపరచబడిన స్థలములో ఘనపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కోల్పోయిన సమస్తాన్ని దావీదు తిరిగి సంపాదించుకున్నట్టు తిరిగి నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు సమస్తాన్ని ఇవ్వటానికి మన ప్రభు సులువుల సమస్తాన్ని ధారపోశాడు. నీ కొరకు నా కొరకు రక్తసిక్త ధారలతో నింపబడ్డాడు. మన కొరకు ఆయన స్వరూపాన్ని సొగసులు కోల్పోయాడు. మనం ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయాడు. ప్రార్థన చేసుకుంటావా? ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రభు నన్ను కనికరించయ్యా. ఈ శ్రేష్టకరమైన అనుభవాలు నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నన్ను నడిపించయ్యా. నీకు ప్రియులుగా బ్రతకటం నేర్పని ప్రార్థన చేసుకో. అలాగూ ప్రార్థించుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం.